యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి యొక్క వీడియో చూసే ముందు మన ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు మీ ముందు ఏంటంటే తెలంగాణ లోక్సభలో 17 నియోజకవర్గాలున్నాయి. మరి ఒక్కొక్క నియోజకవర్గం గురించి నేను చెప్పబోతున్నా. సో ఈ 17 నియోజకవర్గాల్లో కూడా మరి ఎవరు గెలవబోతారు, ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించిన విశ్లేషణ నేను చెప్పబోతున్నా. దయచేసి మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే ప్రతి నియోజకవర్గం గురించి మీరు కామెంట్ పెడితే నెక్స్ట్ వీడియోలో నేను మీరు పెట్టిన కామెంట్ల గురించి కూడా నేను విశ్లేషణ చేస్తాను. కాబట్టి మనం ఈ యొక్క వీడియో అంటే ఈ యొక్క విశ్లేషణ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆదిలాబాద్ నుంచి వద్దాం. సో ఫస్ట్ మనం ఆదిలాబాదు మన నియోజకవర్గం. ఫస్ట్ ఆదిలాబాద్. సో మొదటి నియోజకవర్గం ఏంటిదంటే ఆదిలాబాద్. ఈ ఆదిలాబాదు లోక్సభ నియోజకవర్గంలో దీంట్లో ఫస్ట్ భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు పడ్డారు? ఒకటి బీజేపీ, తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు, కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు, కాంగ్రెస్ నుంచి. సో ఇక్కడ బీజేపీ నుంచి ఏంటంటే గోడెం నగేషు. నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చేసి ఆత్రం సక్కు. నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి వచ్చేసి ఆత్రం సుగుణ. సో ఈ ముగ్గురు కూడా అంటే ఈ యొక్క ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ఏంటంటే ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి ముగ్గురు అయితే నిలబడ్డట్టు మనకు తెలుస్తూ ఉన్నది. అంటే బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేసింది గోడెం నగేషు, ఆత్రం సక్కు, ఆత్రం సుగుణ. ఈ ముగ్గురిని కూడా 3 పార్టీలు కూడా అభ్యర్థులను ఖరారు చేసినారు. ఇక ఈ ముగ్గురిట్లలో ముందుగా గోడెం నగేష్ను బీజేపీ ప్రకటించింది ఫస్ట్. తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్, కాంగ్రెస్లు కూడా తర్వాత ప్రకటించినాయి. సో ఇక్కడ బీజేపీలో గతంలో సిట్టింగు సోయం బాబురావు ఉండే. సోయం బాబురావు ప్లేస్లో గోడెం నగేష్, అంటే గోడెం నగేష్ అక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తి. సో ఆయనను గోడెం నగేష్ను బీజేపీలోకి తీసుకోవడం వల్ల అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ యాడ్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. గోడెం నగేష్కు టికెట్ ఇచ్చారు. అలాగే అక్కడ ఆదిలాబాదులో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలల్లో 4 భారతీయ జనతా పార్టీ గెలిచింది. అక్కడ రికార్డే. అక్కడ 4 అసెంబ్లీలలో కూడా 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఆదిలాబాదులో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్లో. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఖచ్చితంగా బలం అనేది బాగా ఉన్నది ఇక్కడ బీజేపీకి. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీకి అక్కడ బలం ఎక్కువనే ఉన్నది. తర్వాత నెక్స్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉండే, తర్వాత కాంగ్రెస్, ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్లేస్ అయ్యేవి ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే సోయం బాబురావు కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. సోయం బాబురావు సో భారతీయ జనతా పార్టీతోనే జర్నీ చేస్తూ ఉన్నారు. సోయం బాబురావు కూడా కామ్గా ఉండడం వల్ల. సో అదొక ప్లస్. అన్నిటికంటే ప్లస్ ఏంటంటే ఇక్కడ నరేంద్ర మోడీ ప్రాబల్యం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ ప్రాబల్యం అనేది ఆ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్లనే అక్కడ 4 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం జరిగింది. అలాగే ఇప్పుడు రామ మందిరం ప్రాణప్రతిష్ఠ, నెక్స్ట్ మోడీ వేవ్, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఖచ్చితంగా ఈ ఆదిలాబాద్ వచ్చేసి గోడెం నగేష్ ఎంపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఇక నెక్స్ట్ ఆత్రం సక్కు, ఆత్రం సుగుణ, ఇక వీళ్ళకు ఇందులో కాంగ్రెస్ 2వ ప్లేస్లోకి పోతుంది. కాంగ్రెస్ 2వ ప్లేస్లో పోయే అవకాశము, బీఆర్ఎస్ 3వ ప్లేసు. ఇది నో డౌట్. అంటే ఆదిలాబాద్ అనేది డ్యామ్ షూర్గా ఆదిలాబాదులో భారతీయ జనతా పార్టీకి ఎదురు లేదు ఆదిలాబాదులో. సో ఇది ఆదిలాబాద్ నియోజకవర్గంలో గెలిచే వ్యక్తి ఎవరంటే గోడెం నగేష్ అని చెప్పుకోవచ్చు. దీంతో ఏంటంటే ఇప్పటికీ ఒక నియోజకవర్గంలో ఫస్ట్ ఆదిలాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అనేది మనం క్లియర్గా చెప్పచ్చు. నెక్స్ట్ పెద్దపల్లి. సో పెద్దపల్లి నియోజకవర్గం. ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ తరపున గోమాస శ్రీనివాసు, బీఆర్ఎస్ తరపున కొప్పుల ఈశ్వర్,
కాంగ్రెస్ తరపున గడ్డం వివేక్ కొడుకు ఎవరు? గడ్డం వంశీకృష్ణ, గడ్డం వంశీ అని రాద్దాం. సో ఈ ముగ్గురు కూడా పోటీ పడతా ఉన్నారు పెద్దపల్లిలో. పెద్దపల్లి అంటే రెండో నియోజకవర్గం మనం తీసుకున్న పెద్దపల్లిలో మూడు పార్టీలు కూడా క్యాండిడేట్స్ను అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ దాంట్లో గోమాస శ్రీనివాసు, కొప్పుల ఈశ్వరు, గడ్డం వంశీ. ఇక ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనము పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి కాబట్టి ఇక్కడ కొప్పుల ఈశ్వరుకు మాత్రమే ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పోటీ అనేది ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీకే పోటీ ఉంటుంది, కాంగ్రెస్కు ఉండదు. ఎందుకు కాంగ్రెస్కు ఉండదు అంటే ఆల్రెడీ బెల్లంపల్లి వీళ్ళే ఉన్నారు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎమ్మెల్యే. నెక్స్ట్ పెద్దపల్లి ఎమ్మెల్యే ఈయననే, ఎవరు మన వివేకే, ఈయననే ఉన్నాడు. అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళే. మళ్ళీ వీళ్ళ కుటుంబాలకు వెళ్ళే వివేక్ కొడుకే గడ్డం వంశీ. సో ఈయన కూడా నెక్స్ట్ మళ్ళీ వస్తానంటే ప్రజలు ఏంటంటే ఈ కుటుంబ పాలనను అంతం చేయాలనే దిశగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది పార్లమెంట్ ఎన్నికలు, అంటే ఏదో డబ్బులు ఇస్తే ఓట్లు వేసే ఎన్నికలు కావు ఇవి. పార్లమెంట్ ఎన్నికలలో డబ్బులు ప్రభావం చూపవు. పార్లమెంట్ ఎన్నికలలో నువ్వు పోయి 500 ఇచ్చినా 1000 ఇచ్చినా నీకు ఓటెత్తరని గ్యారెంటీ. ఎంతమందికి ఇస్తావు నువ్వు? కొన్ని లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మనిషికో 1000 ఇవ్వాలంటే 100 కోట్లు 150 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చే పరిస్థితులలో లేరు. కాబట్టి ఇక్కడ డబ్బులు అనేది ప్రాబల్యం చూపదు. కాబట్టి ఇక్కడ పోటీ అనేది బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే ఉన్నది. ఎక్కువ కొప్పుల ఈశ్వర్కే ఎక్కువ అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రెండో ప్లేస్లో బీజేపీ ఉండే అవకాశాలు, మూడో ప్లేసే కాంగ్రెస్ ఉండే అవకాశాలు, ఒకటో ప్లేస్లో ఒకవేళ ఏమైనా మిరాకిల్ జరిగితే బీజేపీ రావచ్చు. ఇంకా మోడీ వేవ్ ఇంకో నెల ఉన్నది. ఈ నెల కనుక ఈ యొక్క గోమాస శ్రీనివాస్ కనుక కొంచెం కష్టపడితే, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఓట్లు దాదాపు 50% ఓట్లు కూడా కాంగ్రెస్ ఓట్లు బీజేపీకే పడతాయి ఇక్కడ. ఎందుకంటే గోమాస శ్రీనివాసు కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కొంత కాంగ్రెస్ క్యాడరు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా గోమాస శ్రీనివాస్కే సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పోటీ అనేది ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్కే ఉంటుంది ఎక్కువ పోటీ, బీజేపీ బీఆర్ఎస్ఏ. సో కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కు ఛాన్సెస్ ఉన్నాయి, బీజేపీ రెండో ప్లేసు. ఒకవేళ ఈ పోటీ కనుక ఈ యొక్క నెల రోజులలో ఈ నెల రోజులలో ఏమైనా మిరాకిల్ జరిగితే, ఇక్కడ ఏమైనా మిరాకిల్ జరిగినా నెల రోజులలో కొంత మళ్ళీ ఇంకా వేవ్ పెరిగిందనుకోండి, మోడీ వేవ్ ఇంకా పెరిగిందనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. తప్పదు. అంటే టోటల్గా తెలంగాణలో ఇప్పుడు మోడీ వేవ్, భారతీయ జనతా పార్టీ వేవ్ అనేది ఉన్నది. సో నో డౌట్ అలా పార్లమెంట్లో ఖచ్చితంగా మోదీకే ఎక్కువ ఓట్లు. ఇప్పుడు ఎక్కడ పోయి అడిగినా కూడా ఓటు ఎవరికి ఎత్తామంటే మోదీకి అంటారు. ఇక్కడ మోదీ మన 17 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా మోదీ నిలవలే, కానీ మోడీకి అంటారు, బీజేపీకి అంటారు, పువ్వు గుర్తుకే అంటారు. కాబట్టి కొంత మోదీ ప్రాబల్యం ఉన్నది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు ఎక్కడి పోయి మోడీ ప్రధానమంత్రి కావాలన్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అడగండి, రాహుల్ గాంధీ పేరు చెప్పేటోళ్ళు 5% మంది కూడా ఉండరు. కాబట్టి ఇది రెండోది. సో ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ కొప్పుల ఈశ్వర్కు కొంత ఛాన్సెస్ ఉన్నాయి. రెండో ప్లేస్లో గోమాస శ్రీనివాస్ ఉండొచ్చు. సో ఈ ఇద్దరిట్లలో ఏమైనా మిరాకిల్ జరిగితే గోమాస శ్రీనివాస్ కూడా గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పోటీ అనేది కొప్పుల ఈశ్వర్, గోమాస శ్రీనివాసు ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. ఇది రెండో నియోజకవర్గం. సో ఇప్పుడు నెక్స్ట్ మూడో నియోజకవర్గం ఏంటంటే కరీంనగర్ అనగానే ఇక ఎవరు గెలుస్తారనేది క్లియర్గా ప్రజలందరికీ తెలుసు. ఈ కరీంనగర్లో ఎవరు గెలుస్తారు? కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి వెళ్ళి బండి సంజయ్ కుమార్, నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వినోద్ కుమార్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ రావు. మూడోది ఏంటంటే కాంగ్రెస్కు క్యాండిడేట్ దొరుకుతలేరు. గంగుల కమలాకర్ అని కొన్ని రోజులు అనుకున్నారు, ఓసారి తీన్మారం వల్ల నాకు అనుకున్నారు, ఓసారి అక్కడ ఇంకెవరో లోకల్ ఇంకెవరో ఉంటారు అనుకుంటారు. అంటే కాంగ్రెస్కు క్యాండిడేట్ దొరుకుతలేరు. ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ ఇక్కడ ప్రకటించలేదు. అయినా కూడా కాంగ్రెస్ ఇక్కడ మూడో ప్లేస్లో కాంగ్రెస్ ఉండే అవకాశం ఉన్నది. ఇక ఇక్కడ ఎవరు వచ్చినా ఇక్కడ సోనియా గాంధీ నిలబెట్టు, ప్రియాంక గాంధీ నిలబెట్టు, రాహుల్ గాంధీ నిలబెట్టు, పోయి రేవంత్ రెడ్డి నిలబడ్డా ఇక్కడ
ఈడ కరీంనగర్లో నో డౌట్ బండి సంజయ్ మళ్ళీ కాబోయే ఎంపీ. ఈయన నో డౌట్ అన్నట్టుగా. రెండో ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటుంది. ఈ రెండో ప్లేస్ అంటే ఈ మొదటి ప్లేస్కు రెండో ప్లేస్కు మధ్యలో వ్యత్యాసం బాగుంటుంది, చాలా వ్యత్యాసం. ముఖ్యంగా నియోజకవర్గాలను బట్టి కూడా మోదీ వేవ్ అనేది. ఎగ్జాంపుల్ చెప్తాను, 10 నుండి నువ్వు 17 నియోజకవర్గాలు తీసుకో. 17 నియోజకవర్గాల్లో తప్పకుండా 10% మోదీని చూసి ఓటేస్తూ ఉంటారు. పోగా కొన్ని నియోజకవర్గాలలో 20% మంది వేస్తూ ఉంటారు. కొన్ని నియోజకవర్గాలలో 25%, 30% వరకు కూడా మోదీని చూసి ఓటేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిటీలలో కూడా ఎక్కువ సిటీ ప్రాబల్యం ఉన్న ఏరియాలు హైదరాబాదు, సికింద్రాబాదు, ఈ యొక్క వరంగల్. సో ఇటువంటి ప్లేసులలో 20 నుండి 25% ఓట్లు కూడా మోదీని చూసి ఓట్లేసే అవకాశాలు. అంటే మోదీ వేవ్ అనేది 10 to 25-30% మోదీ వేవ్ ఉన్నది. మోదీని చూసి వచ్చే అవకాశాలు. ఎందుకంటే దేశం రక్షణగా ఉండాలంటే ఇలా మోదీ అవసరం అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ మోడీనే చూసినా, బండి సంజయ్ని చూసినా, ఎవరిని చూసినా ఇదంతా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఎంపీ అయ్యే వ్యక్తి ఎవరంటే బండి సంజయ్ కుమార్. ఇక్కడ ఎవరిని నిలబెట్టినా కాంగ్రెస్ 3వ ప్లేస్లో ఉంటుంది ఇక్కడ కూడా. ఇక వినోద్ కుమార్ 2వ ప్లేస్, అంటే 2వ ప్లేస్ మొదటి ప్లేస్కు 2వ ప్లేస్ కూడా అంటే మెజార్టీ అనేది పెరుగుతుంది. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ, మెజార్టీ అనేది పెరుగుతుంది. ఎందుకు మెజార్టీ పెరుగుతుంది అంటే ఆయనకు ఈ యొక్క బండి సంజయ్ ఎంపీ అయ్యే టైం వరకు కూడా అక్కడ అసలు భారతీయ జనతా పార్టీ ఎక్కువ లేదు. అటువంటి సందర్భాలలో బండి సంజయ్ ఎంపీ అయిండు ఒకటి. రెండో విషయం ఏంటంటే బండి సంజయ్ ఎంపీ అయిన తర్వాత నెక్స్ట్ ఏమైండు, మన రాష్ట్ర అధ్యక్షులైండు. రాష్ట్ర అధ్యక్షులైనాక ఇంకా క్రేజీ పెరిగింది. తర్వాత ఏమైండు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇంకా క్రేజీ పెరిగింది. అంటే ఇలా ఇక చెంగిచెర్లలో అడుగు పెడితే, తెలంగాణలో అన్నవలే అడుగు పెడితే ఎట్లా తీసుకుపోరాలని జనమో అంత జనం వచ్చారు బండి సంజయ్కి. కాబట్టి ఆయన క్రేజీ అనేది ఇంకా పెరిగింది. అంటే పోయినసారి కంటే 3 మెజార్టీ ఎక్కువ వచ్చే, 4 మెజార్టీ ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఖచ్చితంగా. ఇక బీఆర్ఎస్కు చాలా తక్కువ ఓట్లు పడతాయి. ఇది బీఆర్ఎస్ కూడా 2వ ప్లేస్కి ఎందుకు పోతుందంటే ఇక్కడ ఉన్న పరిస్థితులలో బీఆర్ఎస్ 2వ ప్లేస్కి ఎందుకు పోతుందంటే ఏమైనా డబ్బులు పాతే అవో ఇవ్వో జర రావులు కదా, ఇక డబ్బులు అవో ఇవ్వో ఖర్చు పెట్టుకొని జర 2వ ప్లేస్కి ఖచ్చితంగా. 2వ ప్లేస్ అంటే వీళ్ళకి వచ్చే ఓట్లు 1,50,000 అంతకంటే ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి వచ్చే ఓట్లు, అంతకంటే ఎక్కువ ఉండే వీళ్ళకి వచ్చే ఓట్లు. కాబట్టి ఇది 2వ ప్లేస్లో ఇక్కడ ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ కాంగ్రెస్ అనేది అవుట్ అయ్యిగా, కాంగ్రెస్ ఇక్కడ 3వ ప్లేసే. ఎవరికి ఇచ్చినా తీనుమారు మలానకి, చార్మార్ మలానకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా కూడా కాంగ్రెస్ అనేది 3వ ప్లేస్. కాంగ్రెస్కు క్యాండిడేట్ దొరుకుతలేడని కూడా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఒక్క కాంగ్రెసే కాదు, బీఆర్ఎస్కు కూడా ఈ ఎంపీ ఎలక్షన్లలో, ఈ యొక్క లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు కరెక్ట్ క్యాండిడేట్స్ దొరకలే. ఇది క్లియర్ కట్. ఇది 3వ నియోజకవర్గం. మనం 3వ నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4వ నియోజకవర్గం నిజామాబాద్. ఇక నిజామాబాద్ అనగానే ప్రజలందరికీ ఎవరు గుర్తుకొస్తారో క్లియర్గా తెలుసు, కామెంట్ చేయండి. నిజామాబాద్, ఈ నిజామాబాద్లో కూడా బీజేపీ అరవింద్ ధర్మపురి ఏడి, బీఆర్ఎస్ బాజిరెడ్డి ఇది అరవింద్ ధర్మపురి, బాజిరెడ్డి గోవర్ధన్. కాంగ్రెసు టి జీవన్ రెడ్డి. సో ఇక్కడ 3 అభ్యర్థులను ప్రకటించారు. సో ఈ 3 అభ్యర్థులలో కూడా ఇక నో డౌట్ అన్నట్టుగా ఈయన అత్యధిక మెజార్టీ 2.5 లక్షల నుంచి వెళ్ళి 3 లక్షల మెజార్టీతో గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ధర్మపురి అరవింద్ వచ్చేసి 2 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు. ఆయన ఎంపీ అయిన తర్వాత జరిగిన ఎలక్షన్స్ ఇవి. 2 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. చాలా స్థానాలలో 2వ స్థానంలో ఉన్నారు. అలాగే ఓటు బ్యాంకు పెరిగింది. అలాగే పసుపు బోర్డు దేవడము, పసుపు ధర పెరగడము, అక్కడ ముస్లిమ్స్ సైతం కూడా ధర్మపురి అరవిందే కావాలనుకోవడం, అక్కడ అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లలకు హెల్త్కు సంబంధించిన ఇష్యూలు వస్తే సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఆయనకు చాలా ప్లస్ పాయింట్. ఇక నెక్స్ట్ అక్కడ మోడీ వేవ్, నరేంద్ర మోడీ వేవ్ కావచ్చు, నెక్స్ట్ రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు చేయడం కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇవన్నీ కూడా కలగలిపితే ఏంటంటే 2.5 లక్షల నుంచి వెళ్ళి 3 లక్షల మెజార్టీ వచ్చే అవకాశాలు ధర్మపురి అరవింద్కు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈయన కొంత గుండాయిజము, రౌడీయిజం చేస్తాడనేది తప్పితే ఇంకా వేరే లేదు బాజిరెడ్డి గోవర్ధన్కు. ఇక నెక్స్ట్ వ్యక్తి ఎవరంటే
జీవన్ రెడ్డి ఈయన గురించి మాట్లాడుకోవద్దు. ఈయన ఇక్కడ బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుంది, ఇక్కడ బీజేపీ 1వ స్థానంలో ఉంటుంది, 2వ స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది. ఈయన జీవన్ రెడ్డి చాలా ఏజ్డ్ అయిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈయన 74 సంవత్సరాలు ఉంటాడు జీవన్ రెడ్డి, ఆయన 47 ఉల్టా. దీనికి ఉల్టా అయితే 47 సంవత్సరాలు ధర్మపురి అరవింద్ ఉంటాడు. సో యూత్ కూడా ఎక్కువ కూడా ధర్మపురి అరవింద్నే కోరుకుంటా ఉన్నారు. సో ఇప్పుడున్న వేవ్ ప్రకారం ఏంటంటే ఏటూ చూసినా జీవన్ రెడ్డికి జగిత్యాల కూడా జీవన్ రెడ్డి ఓడిపోయిండు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే జీవన్ రెడ్డికి లాస్ట్కు జగిత్యాల ఏమైనా పడితే అడపదడప, అది కూడా 2వ ప్లేసే అక్కడ, పెద్దగా ఏం పడాయి. సో అవి కూడా ఎక్కువ పడాయి. ఈ మధ్యకాలంలో 370 ఆర్టికల్ గురించి రద్దు చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి ముస్లింలకు పాజిటివ్గా మాట్లాడడం. అదే ధర్మపురి అరవింద్ గారు ముస్లింలకు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ఏం చేస్తారంటే రోహింగ్యాల గురించి మాట్లాడతాడు. పాస్పోర్ట్లు వీసాలు లేకుండా ఈ దేశంలో కానోడు ఎవరిక్కడ ఉండదు, వాళ్ళని రోహింగ్యాలు అంటారు. సో వాళ్ళ గురించి ఆయన మాట్లాడతాడు ధర్మపురి అరవింద్. కాబట్టి ఈడ మొత్తానికైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండడము అదో ఇదో ఇవన్నీ చేస్తే ఏంటంటే ఇదే 2వ ప్లేసే. పెద్దగా జీవన్ రెడ్డి అక్కడ చేసిన ప్రతి గవర్నమెంట్లో జీవన్ రెడ్డి మంత్రి ఒకసారి మంత్రి ఉన్నాడు, ఒకసారి కథ ఉన్నాడు, ఇవన్నీ చేసినా కూడా ఎక్కడ కూడా 5 పైసల వంతు ఈ పని చేసిండని చెప్పుకోవడానికి లేదు. కాబట్టి జీవన్ రెడ్డి అయినా కూడా 2వ ప్లేసు. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ గురించి ఆయనకు మంచి పేరు లేదు కాబట్టి ఆయన 3వ ప్లేస్లో ఉండే అవకాశం ఉన్నది. ఇది నిజామాబాదు. సో నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ ధర్మపురి అరవింద్ ఎంపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది 4వది. నెక్స్ట్ 5వది జహీరాబాద్. ఇది 5వ నియోజకవర్గం జహీరాబాద్. సో జహీరాబాద్లో బీజేపీ నుంచి వెళ్ళి బీబీ పాటిల్, నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి గాలి అనిల్ కుమార్, గాలి అనిల్. నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి సురేష్ షెట్కర్ అనుకుంటా, సురేష్ కుమార్ షెట్కర్, సురేష్ కుమార్ షెట్కర్. సో ఇక్కడ 3 టికెట్లు ప్రకటించారు. ఈ బీబీ పాటిల్ బీఆర్ఎస్లో ఎంపీ ఉండే, సో ఆ సిట్టింగ్ ఎంపీ బీజేపీలోకి రావడము అక్కడ బీజేపీకి ఎక్స్ట్రా ఫోర్స్ అయిపోయింది. సో అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. గాలి అనిల్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, సురేష్ కుమార్ షెట్కర్ గురించి కూడా పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. సో బీబీ పాటిల్కు మంచి పేరు ఉన్నది. సో ఇక బీఆర్ఎస్ను వదిలిపెట్టి మంచి పేరు ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ క్యాప్చర్ చేయగలిగింది. సో బీజేపీలోకి వచ్చిర్రు. నరేంద్ర మోదీ గారి సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి. 370 ఆర్టికల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రభావం, మోదీ ప్రభావం, ఇవన్నీ కూడా జహీరాబాద్లో పడతాయి. సో అక్కడ జహీరాబాద్లో చికోటి ప్రవీణ్ ఇంకా చాలామంది కూడా ప్రయత్నం చేసిర్రు. వీళ్ళందరూ కూడా సపోర్ట్ కూడా ఇప్పుడు బీబీ పాటిల్కు బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీబీ పాటిల్ నంబర్ 1 ప్లేస్లో ఉంటాడు, 2వ ప్లేస్లో కాంగ్రెస్, 3వ ప్లేస్లో గాలి అనిల్ కుమార్ 3వ ప్లేస్లో ఉండే అవకాశం ఉన్నది ఇక్కడ. సో 2వ ప్లేస్లో కాంగ్రెస్ ఉండే అవకాశం ఉన్నది ఇక్కడ. కాబట్టి జహీరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీ నో డౌట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది జహీరాబాద్లో. ఇది 5వది. ఇక 6వ నియోజకవర్గం ఏంటంటే మెదక్. మెదక్ అనగానే ఎవరు గుర్తుకొస్తారు మీకు? మెదక్ అనగానే బీజేపీ నుంచి వెళ్ళి రఘునందన్ రావు, వకీల్ సాబు, మన రఘునందన్ రావు బీజేపీ నుంచి వెళ్ళి రఘునందన్ రావు. అలాగే బీజేపీ తర్వాత బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వెంకట్రామరెడ్డి. సో ఈ వెంకట్రామరెడ్డి ఎవరంటే అంతకుముందు కలెక్టర్గా చేసిండు, కాళ్ళు మొక్కేది కదా, కాళ్ళు మొక్కుడు స్టార్ట్ చేసింది అయినే. కలెక్టర్లు కాళ్ళు మొక్కొచ్చు కేసీఆర్ అని స్టార్ట్ చేసింది అయినే. ఈయన బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఈయనే. కాంగ్రెస్ నుంచి వెళ్ళి నీలం మధు. సో నీలం మధు గురించి కూడా వైరల్ బాగా అవుతాయి కొన్ని వీడియోలు. నీలం మధు సో నీలం మధు కాంగ్రెస్ నుంచి వెళ్ళి నీలం మధు. సో ఇక్కడ నో డౌట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే అక్కడ సింపతి బాగున్నది. ఎందుకంటే రఘునందన్ రావు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోవడం, ఈ రఘునందన్ రావు కావచ్చు, ఈ బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలామంది అడుగుతారు అక్కడ సిట్టింగ్ ఓడిపోయారంటే అక్కడ పైసల ప్రభావం. వీళ్ళు ₹1 పంచరు, ₹1 నయా పైసా పంచరు వీళ్ళు. నువ్వు ఏ గింజికి ఇప్పుడు నువ్వు 10 లక్షలు ఇస్తే నువ్వు ఎంపీ అవుతావా అంటే కూడా వాళ్ళు 10 లక్షలు కాదు ₹10 ఇయ్యారు, పంచరు, పైసలు పంచరు. ఇక వీళ్ళు పైసలు పంచే క్యాండిడేట్స్ కాదు. అందుకే రఘునందన్ రావు కూడా అక్కడ ఓడిపోయింది కూడా అందుకే. అక్కడ సింపతి బాగున్నది. నెక్స్ట్ కంపల్సరీ పార్లమెంట్లో బీజేపీని గెలిపించుకోవాలనే ఆలోచన ఉన్నది ఇక్కడ. నెక్స్ట్ బీఆర్ఎస్ వీక్ క్యాండిడేటే. కాంగ్రెస్ నీలం మధు, ఇది నీలం మధు 2వ ప్లేస్లో ఉండే అవకాశము. బీఆర్ఎస్ 3వ ప్లేస్, దీనికి డిపాజిట్ కూడా రాదు. బీజేపీ మొదటి ప్లేస్లో ఉండే అవకాశము. నరేంద్ర మోడీ వేవ్. సో ఇది కొంచెం సిటీ కల్చర్ ఉంటుంది, ఇది ఎక్కువ కూడా సిటీ కల్చర్ ఉంటుంది. అలాగే
రఘునందన్ రావు ఎప్పటిలో తిరుగుతూ ఉండు, ఆపుతలేడు, ఆయన అలసిపోతలేడు. కాబట్టి ఏది ఏమైనా మెదక్ అంటే రఘునందన్ రావు అనేది ఒక పేరు పడిపోయిందండి. కంపల్సరీ రఘునందన్ రావు, నో డౌట్ అక్కడ రఘునందన్ రావు గెలుతాడు. ఇవన్నీ ఇప్పుడు కలగలిస్తే ఏంటంటే ఆడ కూడా ఒక 20% మోడీ ప్రభావం ఉంటుంది, 20% కూడా. ఎందుకంటే మనం ఎప్పుడు లైవ్ చేసినా ఏం జరిగినా మనకు వ్యూవర్స్ కూడా చాలామంది కామెంట్లో పెట్టేది రఘునందన్ రావు వకీల్ సాబ్ అని చెప్పేసి. సో ఈయన గలం అనేది పార్లమెంట్లో వినిపించాలని చాలామందికి ఉన్నది. సో ఆ కోరిక అనేది ఈసారి నెరవేరబోతోంది. ఇప్పుడు వకీల్ సాబు ఎంపీ అవుతాడు, ఇక ఎంపీ వకీల్ సాబ్ అని పెట్టుకోవచ్చు. సో అక్కడ మొదటి ప్లేస్లో బీజేపీ ఉంటుంది. ఇది మెదక్ తర్వాత నెక్స్ట్ 7వది మల్కాజిగిరి. ఇక మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఈటల రాజేందర్, నెక్స్ట్ బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి, నెక్స్ట్ కాంగ్రెస్ పట్నం సునీత. మహేందర్ రెడ్డి పేరు కూడా రాయాలి, ఎందుకంటే సునీత అంటే ఎవరికి తెలుస్తలేదు. సునీత మహేందర్ రెడ్డి వీళ్ళు అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళకి ఇక్కడ పెద్దగా లేదు. సో ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి కూడా లేదు. ఒకవేళ ఇక్కడ కనుక మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకిస్తే ఈటల రాజేందర్కుని ఇద్దరి మధ్యలో పోటీ ఉండేది. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్కు ఇద్దరితో పోటీ లేదు. ఈ ఇద్దరిట్లలో సెకండ్ ఎవరు రావాలనేది కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. పూర్తిగా సిటీ చాలా ఎక్కువ ఓట్లున్న నియోజకవర్గం అంటే ఈ యొక్క మల్కాజిగిరి నియోజకవర్గమే. చాలా ఓట్లు ఉంటాయి మల్కాజిగిరి, చాలా వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఎటు తిరగకుండా అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే వెళ్తాడు. ఇంకోటి ఈటలకు ఒక మంచి పేరు ఉన్నది, బీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేసేటట్టున్నారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు వేసేటట్టున్నారు ఈటల రాజేందర్కు. సో ఎక్కడ చూసినా మనం మల్కాజిగిరి కూడా మనం కాన్స్టిట్యున్సీ మనం తిరగడం జరిగింది. సో ఎక్కడ చూసినా కూడా ఈటల అంటారు, అలా పువ్వు గుర్తు అంటారు. కాబట్టి ఈటల రాజేందర్ ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఈటల రాజేందర్కే. ఇక రెండో ప్లేస్ ఇద్దరిట్లా ఎవరనేది రెండో ప్లేస్ గురించి కొట్లాడుకోవాలి. మొదటి ప్లేస్కు రెండో ప్లేస్కు దాదాపు 4 నుండి 5 లక్షల ఓట్ల తేడా ఉంటుంది. అంటే బ్రహ్మాండమైన మెజార్టీతో కూడా ఈటల రాజేందర్ గెలిచే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఇది మల్కాజిగిరి నియోజకవర్గం. నెక్స్ట్ సికింద్రాబాద్. ఇక సికింద్రాబాద్లో మనం నో డౌట్ బీజేపీ కిషన్ రెడ్డి గెలుస్తాడు, ఇక అలా నో డౌట్. నెక్స్ట్ బీఆర్ఎస్ పద్మారావు, నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చేసి దానం నాగేందర్. ఇందులో పూర్తిగా సిటీ కిషన్ రెడ్డి గారు మళ్ళా కంపల్సరీ ఆయన ఎంపీ అవుతాడు, తర్వాత మినిస్టర్ అయ్యే అవకాశాలు కూడా కంపల్సరీ ఉన్నాయి కిషన్ రెడ్డి గారికి. అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఇక్కడ పద్మారావు, సెకండ్ ప్లేస్లో రెండో ప్లేస్లో పద్మారావు ఉంటాడు, మూడో ప్లేస్లోనే దానం నాగేందర్ ఉంటాడు. ఎందుకంటే దానం నాగేందర్కు మంచి పేరు లేదు, పార్టీ మారింది కాబట్టి అక్కడ సిటీలో కొంత చెడు పేరు అనేది ఉన్నది. ఇది మొత్తం సిటీ కాబట్టి ఇక్కడ తిరిగినా తిరగకున్నా ఒట్టిగా ఎలక్షన్లు ఈరోజు పెట్టినా కూడా బీజేపీకే, భారతీయ జనతా పార్టీకి ఎత్తారు, కిషన్ రెడ్డి గారికి ఎత్తారు. ఎందుకంటే నేను కిషన్ రెడ్డి గారి గురించి చూసినా, నేను మా ఇక్కడ జిల్లా అధ్యక్షులు వారితో ఒకసారి పోయినప్పుడు ఏంటంటే చిన్న సమస్యల గురించి కూడా ఆయన దగ్గర రావాల్సిందే. ఆయన ఫోన్ చేసి చెప్తాడు, పని చేసి పెడతాడు, ఎవరికైనా కూడా లైన్ ఉంటుంది. ఇక కేంద్ర మంత్రి కదా, అసలు టైం ఇవ్వడం అనేది కాదు, ఫస్ట్ వాళ్ళ టైం ఇస్తాడు, ఫోన్లు చేస్తాడు, సమస్య తెలుసుకుంటాడు. నో డౌట్ అన్నట్టు ఇక ప్రజలతోని మంచిగా ఉండే వ్యక్తి అన్నట్టు కిషన్ రెడ్డి గారు. అలాగే కిషన్ రెడ్డి గారికి మంచి పేరు ఉండడము, బీజేపీకి ఇప్పుడు వేవ్ ఉండడము, నరేంద్ర మోడీ వేవ్ ఉండడము, రామ మందిరం ప్రాణప్రతిష్ఠ, ఇవన్నీ కూడా అక్కడ సిటీలో ఇంకోటి 30% కూడా నరేంద్ర మోడీ ప్రాబల్యం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ అది కూడా కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో కిషన్ రెడ్డి గారు ఉంటారు. రెండో ప్లేస్ పద్మారావు గారికి రెండో ప్లేసు, దానా నాగేందర్ మూడో ప్లేస్ కాంగ్రెస్. సో బీఆర్ఎస్ రెండో ప్లేస్లో ఉండే అవకాశం అయితే క్లియర్గా కనబడతా ఉన్నది ఇక్కడ, నో డౌట్. నెక్స్ట్ హైదరాబాదు. ఈ యొక్క హైదరాబాద్ అనేది హైదరాబాద్ నుంచి బీజేపీ మాధవిలత, నెక్స్ట్ బీఆర్ఎస్ అనేది గడ్డం శ్రీనివాసు, మూడోది ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ, నెక్స్ట్ నాలుగోది కాంగ్రెస్. ఇప్పటి వరకు కూడా క్యాండిడేట్ను ప్రకటించలే, ఎందుకంటే క్యాండిడేట్స్ దొరుకుతలేరు కాంగ్రెస్కు.
హైదరాబాద్లో. సో పోటీ వచ్చేసి మాధవిని అసదుద్దీన్ మధ్యలో ఉంటుంది. ఈ మాధవి అసదుద్దీన్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ కాంగ్రెస్ ఎవరిని ప్రకటిస్తుంది అనే దానిపైన కూడా ఈడ విజయ అవకాశాలు అనేటివి అప్పుడు ఎవరు విజయవంతదని. ఇక్కడ పోటీ మాత్రం గతంలో ఉన్న మాదిరి కాదు, చాలా పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. మాధవి లత గెలిచే అవకాశాలు కూడా అక్కడ మార్పు అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. నేను క్లియర్గా చెప్తున్నా, హైదరాబాద్లో ఒక మార్పు జరగబోతుంది. అదే అసదుద్దీన్ ఓవైసీని ఓడగొట్టడము, ఆడ ఎంఐఎంను పాతర పెట్టడం, బీజేపీ గెలిచే అవకాశాలు అయితే క్లియర్ కనబడతాయి. దీంతోనే మన రాష్ట్రంలో మార్పు, దేశంలో మార్పు అనేది ఆయన నొడగొడితే దేశంలోనే మార్పు జరుగుతుంది. సో ఆ దేశంలోకి మార్పు రావడం కోసమే శ్రీకారం చుట్టినట్టు మాధవి కొంపెల్ల మాధవిలత శ్రీకారం చుట్టిందని కూడా మనం అనుకోవచ్చు. సో ఇక్కడ బీజేపీకి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి క్లియర్ ఇంకా కన్ఫర్మ్ చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ గట్టి పోటీ ఉంటుంది ఇక్కడ మాధవిలతకుని అసదుద్దీన్ ఓవైసీకి. ఖచ్చితంగా నేను హిందువులందరికీ కూడా చెప్తున్నా, అసదుద్దీన్ ఓవైసీని ఓడగొట్టాలి. అక్కడ మన ఓట్లు చీలిపోతున్నాయి. వద్దురండి, ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ బీఆర్ఎస్ ఎవరికి ఇచ్చారండి ఇక్కడ? ఎందుకంటే బీజేపీని ఓడగొట్టడం కోసం ఈ శ్రీనివాస్ గడ్డంకి ఇచ్చారు. అంటే ఈ బీఆర్ఎస్ ఎంఐఎంతో కొల్లట్టు వీళ్ళందరూ ఒక్కటే కాబట్టి ఈయన అసదుద్దీన్ చెప్తాడు, ఎవరైనా మామూలు వాళ్ళకి ఏమంటే వీళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్ కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది. ఈ కాంగ్రెస్ ఎంఐఎం ఈ మూడు కూడా ఒక్కటే కాబట్టి హైదరాబాద్ ప్రజలు ఖచ్చితంగా ఈసారి మాధవిలతకు పట్టం కట్టే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. నెక్స్ట్ చేవెళ్ళ 10వ చేవెళ్ళ బీజేపీ వచ్చేసి నెక్స్ట్ బీజేపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ. నెక్స్ట్ బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ వచ్చేసి రంజిత్ రెడ్డి. ఏంటంటే నేను బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్కి పోయిండు రంజిత్ రెడ్డి. నెక్స్ట్ ఈ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎవరు వచ్చిందంటే చేవెళ్ళ కాసాని జ్ఞానేశ్వర్. ఈయన తెలుసు కదా, కాసాని జ్ఞానేశ్వరు. ఈయన ఎవరంటే టీడీపీలు ఉండేది, వీళ్ళకి వచ్చిండు. సో ఇక్కడ నో డౌటు ఈ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరూ కూడా ఈయనకే ఓడేస్తారు. సో ఈయన కొండా విశ్వేశ్వర రెడ్డి ఈయన ఎంపీ అయినట్టే, నో డౌట్ అన్నట్టు. ఇప్పటికి కూడా ఒక కామన్ మ్యాన్ అంటే ఎవరంటే కొండా విశ్వేశ్వర రెడ్డి అని చెప్తారు. చాలా అత్యధిక ధనవంతుడైన కామన్ మ్యాన్ లెక్కనే బతుకుతాడనే. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటాడు, ప్రజల గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. సో ఇక్కడ మోడీ వేవ్ కావచ్చు, అలాగే భారతీయ జనతా పార్టీ వేవ్ కావచ్చు, అభ్యర్థి పరంగా కూడా ఈ ముగ్గురిట్లల్లా అభ్యర్థి పరంగా కూడా కావచ్చు కొండా విశ్వేశ్వర రెడ్డి ఖచ్చితంగా ఎంపీ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఇక్కడ కాంగ్రెస్ 2వ ప్లేసులో, బీఆర్ఎస్ 3వ ప్లేసులో ఉండే అవకాశాలున్నాయి. సో ఈ రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఉండేది కాబట్టి 2వ ప్లేసులో ఉండే అవకాశాలున్నాయి. అయినా కూడా ఇక్కడ ఏంటంటే ఈ 2వ ప్లేసు 3వ ప్లేసుకు వీళ్ళు మాత్రమే కొట్లాడుకోవాలి. ఎందుకంటే 1వ ప్లేసుకు 2వ ప్లేసుకు మధ్యలో డిఫరెన్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా పెద్ద ఎత్తున డిఫరెన్స్ ఉండే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. సో కొండా విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ ఎంపీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది చేవెళ్ళ నియోజకవర్గం, నో డౌట్ అందులో. ఇది సోషల్ యాక్టివిటీస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు, సామాజిక సేవ ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 11వ నియోజకవర్గం మహబూబ్ నగర్. ఈ మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి బీజేపీ నుంచి వెళ్ళి డీకే అరుణ. నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మన్నె శ్రీనివాసరెడ్డి అనుకుంటా, మన్నె శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి చల్లా వంశీ చంద్ రెడ్డి. ఈ ముగ్గురు అంటే ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి 3 పార్టీలు కూడా టికెట్లు అనౌన్స్ చేయడం జరిగింది. సో దీంట్లో మన్నె శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ అయినా కూడా ఈయన 3rd ప్లేస్లో ఉండే అవకాశం. అంటే ఈయనదిగా మనం మన్నె శ్రీనివాసరెడ్డిని కొట్టేయచ్చు, ఇది 3వ ప్లేస్. ఇప్పుడు ఇక పోటీ అనేది డీకే అరుణకుని చల్లా వంశీచంద్ర రెడ్డికి. అంటే ఇక్కడ పోటీ బిగ్ ఫైట్ అనొచ్చు దీన్ని. దీంట్లో ఇది ఇక్కడ బిగ్ ఫైట్ ఉంటుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఒక బిగ్ ఫైట్ అనేది జరుగుతుంది ఇక్కడ.
ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇది కొంచెం సిటీ మహబూబ్ నగర్ సిటీలో కూడా ఎక్కువ ఓట్లు కూడా డీకే అరుణమ్మకు పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో డీకే అరుణమ్మ మొదటి ప్లేస్లో, డీకే అరుణమ్మ మొదటి ప్లేస్లో ఉండే అవకాశం, రెండో ప్లేస్లో వంశీచంద్ర రెడ్డి ఉండే అవకాశాలు, మూడో ప్లేస్లో మన్నె శ్రీనివాస్ రెడ్డి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మోడీ ప్రాబల్యం కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, డీకే అరుణమ్మ ఏంటంటే ఈసారి చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నది డీకే అరుణమ్మ. సో కంపల్సరీ గెలవాలనే ఆలోచనతోని డీకే అరుణ అనేది కంపల్సరీ చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నట్టయితే డీకే అరుణ మనకైతే క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. సో కాబట్టి డీకే అరుణమ్మ గెలిచే అవకాశాలే ఇక్కడ క్లియర్గా కనబడతా ఉన్నాయి. సో రెండో ప్లేస్లో చల్లా వంశీచంద్ర రెడ్డి ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంచెం బిగ్ ఫైట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, చాలా ఎడ్జ్లో గెలిచే అవకాశాలు. డీకే అరుణ కూడా చాలా ఎడ్జ్లో 30,000, 40,000, 50,000 మెజార్టీ కంటే ఎక్కువ రాదు, అంత ఆ మెజార్టీతోనే గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. కారణం ఏంటంటే బీఆర్ఎస్ మూడో ప్లేస్లో పోతుంది, అదే కారణము. అక్కడ సిట్టింగ్ ఎంపీ మూడో ప్లేస్లో పోవడమే కారణము. కాబట్టి డీకే అరుణ ఈసారి ఇక్కడ ఎంపీ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి 12వది నాగర్ కర్నూల్. ఇది 12వ నియోజకవర్గం, నాగర్ కర్నూల్. సో నాగర్ కర్నూల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ, నాగర్ కర్నూల్లో పోతుల భరత్ ప్రసాద్, పోతుగంటి భరత్ ప్రసాద్, ఈయన ఏంటంటే రాములు కొడుకు, పోతుగంటి రాములు కొడుకు, బీఆర్ఎస్లో ఉండే. సో బీజేపీలోకి వచ్చిండు, మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ యాడ్ అయినట్టే. సో నాగర్ కర్నూల్లో గెలిచే వ్యక్తి కూడా ఈయన యువకుడు కాబట్టి ఈయన గెలిచే అవకాశాలు ఈయనకే ఎక్కువ కనబడతా ఉన్నాయి. నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి, నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి మల్లు రవి. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు వ్యతిరేకత బాగా అయిపోయింది. ఎందుకంటే కేసీఆర్ను బాగా తిట్టి మళ్ళీ బీఆర్ఎస్లో వేసరికి వ్యతిరేకత బాగా అయింది. ఈయన మూడో ప్లేస్లోకి వస్తాడు. మల్లు రవి రెండో ప్లేస్. మల్లు రవికి కూడా పెద్దగా అక్కడ అంతగానం లేదు. మల్లు రవి పాత అంటే ఓల్డ్ అయిపోయిందంటే ఈయన కొంచెం పాత మనిషి లెక్కనే చూస్తారు మల్లు రవిని, కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఉన్నా ఎక్కడి నుంచి వెళ్ళి ఉన్నా కూడా. సో పోతుగంటి భరత్ ప్రసాద్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనబడతా ఉన్నాయి. అక్కడ పోతుగంటి రాములు కొడుకు, పోతుగంటి రాములు తిరుగుతాడు, పోతుగంటి భరత్ ప్రసాద్ తిరుగుతాడు. నెక్స్ట్ అక్కడ బీజేపీ, నెక్స్ట్ బీఆర్ఎస్ ఓట్లు కూడా చాలా మట్టుకు బీజేపీకి పడే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి వెళ్ళి చాలామంది కూడా మల్లు రవి అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వ్యతిరేకులు. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీకి వేసే అలవాట్లే. నెక్స్ట్ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఒక 20% నరేంద్ర మోడీతో పడే ఓట్లు కావచ్చు, 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, అలాగే నెక్స్ట్ ట్రిపుల్ తలాక్ కావచ్చు, నెక్స్ట్ ఇవన్నీ కూడా రాముని ప్రాణప్రతిష్ఠ కావచ్చు. ఇవన్నీ ఒక 20% ఓట్లు నరేంద్ర మోడీతో పడే అవకాశాలు ఉంటాయి. మిగతా ఇక్కడ బీజేపీ పార్టీ కావచ్చు, క్యాండిడేట్ కావచ్చు, మిగతా వాటితో ఓట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పోతుగంటి భరత్ ప్రసాద్ ఖచ్చితంగా మొదటి ప్లేస్లో ఉంటాడు. సో ఎంపీ అయ్యే అవకాశాలు అయితే క్లియర్ కనబడుతున్నాయి, యువకుడు. సో రెండో ప్లేస్లో మల్లు రవి. సో మూడో ప్లేస్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే ప్రవీణ్ కుమార్ మీద వ్యతిరేకత బాగున్నది కాబట్టి బీఆర్ఎస్ నుంచి ప్రవీణ్ కుమార్ మూడో ప్లేస్లో ఉండే అవకాశం అయితే క్లియర్ కనబడుతూ ఉన్నది. ఇది ఒకటి. నెక్స్ట్ నల్గొండ. సో ఈ నల్గొండలో బీజేపీ నుంచి వెళ్ళి శానంపూడి సైదిరెడ్డి. నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కంచర్ల కృష్ణారెడ్డి. నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఏంటంటే కుందూరు రఘువీర్ రెడ్డి. సో ఇక్కడ పోటీ వచ్చేసి శానంపూడి సైదిరెడ్డికి రఘువీర్ రెడ్డికి మధ్యలో పోటీ ఉంటుంది. ఇది మూడో ప్లేసులు ఉంటుంది. సో ఇది బిగ్ ఫైట్. ఇక్కడ కూడా బిగ్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ కొంత బీజేపీ తక్కువ ఉండే. సో మొత్తానికైతే శానంపూడి సైదిరెడ్డి రావడం వల్ల కొంత అక్కడ బీజేపీ అనేది పెరిగింది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఫైట్ అనేది కుందూరు రఘువీర్ రెడ్డికి ఉండి శానంపూడి సైదిరెడ్డి మధ్యలోనే బిగ్ ఫైట్ ఉంటుంది. సో ఇక్కడ అంటే నెంబర్ 1, 2 ప్లేసులు అనేది ఈ ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి
ఇది నల్గొండ నియోజకవర్గం. సో ఇది నల్గొండ నియోజకవర్గంలో పరిస్థితి అట్లున్నది. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ తర్వాత 14వ నియోజకవర్గం భువనగిరి. ఈ భువనగిరి నియోజకవర్గంలో బీజేపీ నుంచి వెళ్ళి బూరా నరసయ్య గౌడ్, నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి క్యామ మల్లేషు, అంటే ఇక ఈయన ఉచిత క్యాండిడేట్, ఇక ఏం లేదు క్యామ మల్లేషు, ఈయన అవుట్ అని రాసుకోండి, అంటే 3వ ప్లేస్ అన్నట్టు, ఇక అవుట్ అంటే 3వ ప్లేసే రాసుకోవాలి. ఇక నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డి, సో సామాజిక వర్గంగా చూసుకున్నా కూడా ఇక్కడ బీజేపీ నెంబర్ 1 ప్లేస్లా, 2వ ప్లేస్లా చామల కిరణ్ కుమార్ రెడ్డి 2వ ప్లేస్లో ఉంటాడు, 3వ ప్లేస్లో క్యామ మల్లేషు బీఆర్ఎస్ నుంచి ఉంటాడు. భువనగిరి నియోజకవర్గంలో గెలిచేది బీజేపీ, నో డౌట్ అలా. ఎందుకంటే బూర నరసయ్య గౌడ్కు చాలా మంచి పేరున్నది, ఇక్కడ చాలా మంచి పేరున్నది. నరేంద్ర మోడీ వేవ్ కావచ్చు, అలాగే ఈ రాముని ప్రాణప్రతిష్ఠ, 370 ఆర్టికల్ రద్దు, ఇవన్నీ కూడా చాలా ప్లస్ అవుతాయి. నెక్స్ట్ బీజేపీ అలా నో డౌట్. ఇక నరసయ్య గౌడ్ గతంలో ఎంపీగా పనిచేసిన వ్యక్తే, మాజీ ఎంపీయే. సో బూర నరసయ్య గౌడే నెంబర్ 1 ప్లేస్లో ఉండే అవకాశం అయితే క్లియర్గా 14వ నియోజకవర్గం భువనగిరిలో మనకు క్లియర్గా కనబడతా ఉన్నది. నెక్స్ట్ 15 వరంగల్లో బీజేపీ ఆరూరి రమేష్. నెక్స్ట్ కాంగ్రెస్ కడియం కావ్య. బీఆర్ఎస్కు క్యాండిడేట్ లేరు, ఇక రారు కూడా, కష్టమే. బీఆర్ఎస్కి ఎవరు వచ్చినా ఇక మామూలుగానే ఉంటుంది. కడియం కావ్య కాంగ్రెస్ నుంచి వెళ్ళి. అయితే ఇక్కడ బీజేపీ మొదటి ప్లేసు, 2వ ప్లేసు కడియం కావ్య, 3వ ప్లేసు ఎవరిని పెట్టినా 3వ ప్లేసు బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు. ఎందుకంటే ఆరూరి రమేష్కు వ్యక్తిగతంగా కూడా చాలా మంచి పేరున్నది, వ్యక్తిగతంగా ఆరూరి రమేష్కు. సో ఈయన కొంత అంటే వర్ధనపేటనే కాదు, ఈ నియోజకవర్గానికి సుపరిచితుడు, పార్లమెంటు నియోజకవర్గానికి కూడా సుపరిచితుడే. నెక్స్ట్ ఏంటంటే కడియం కావ్య బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్లో పోయింది. సో దీంతో బీఆర్ఎస్ ఓట్లు కూడా ఈసారి బీజేపీకే పడతాయి. ఎందుకంటే ఈమెను ఓడగొట్టడం కోసం ప్రయత్నం చేస్తాను అందరూ. కడియం కావ్యను ఖచ్చితంగా ఈమెను ఓడగొట్టాలి, వీళ్ళకు బుద్ధి చెప్పాలి అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్లన్నీ బై డిఫాల్ట్ బీజేపీకే పడతాయి. అలాగే మోడీ వేవ్ ఇక్కడ హన్మకొండ, వరంగల్ ఇవన్నీ కూడా, పరకాల ఇవన్నీ కూడా బీజేపీకి పడే ఓట్లే. వర్ధనపేట ఓట్లు ఇవన్నీ కూడా బీజేపీకి పడే ఓట్లే. సో కడియం కావ్య 2వ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ ఆరూరి రమేష్ ఆయన ఎంపీ అయినట్టే, నో డౌట్. నరేంద్ర మోడీ వేవ్లో ఆరూరి రమేష్ ఈసారి ఎంపీ అయినట్టే. ఇది వరంగల్ కూడా బీజేపీకే అనుకూలం. వరంగల్ తర్వాత నెక్స్ట్ మహబూబాద్ మానుకోట. మహబూబాద్లో బీజేపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ బీజేపీ నుంచి వెళ్ళి ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మాలోత్ కవిత. కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎవరు ఉన్నారంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళి బలరాం నాయక్. రాజకీయాలకు అతీతంగా చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ పోటీ వచ్చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ పోటీ వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి, మాలోత్ కవిత ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బీఆర్ఎస్ కాబట్టి మాలోత్ కవిత ఓడిపోతుంది. బీఆర్ఎస్కున్న చెడ్డ పేరు మాలోత్ కవిత ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇది 1, ఇది 2, సీతారాం నాయక్ 3వ ప్లేస్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది రాజకీయాలకు అతీతంగా నేను చెప్తున్నా, తప్పు పట్టుకోవద్దు. నేను బీజేపీ అయినా ఏదైనా కూడా ఈడ మనం స్క్రీన్ మీదకి వచ్చినాక బలాబలాలు క్లియర్గా చెప్పాలి. సో ఇక్కడ పోటీ అనేది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్యలో ఉంటుంది. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు, 2వ ప్లేస్లో మాలోత్ కవిత, 3వ ప్లేస్లో సీతారాం నాయక్ ఉండే అవకాశాలు అయితే ఇక్కడ క్లియర్గా కనబడతా ఉన్నాయి. సో ఒకవేళ సీతారాం నాయక్ కనుక బాగా కష్టపడి అందరు కష్టపడి మంచి గట్టిగా పనిచేస్తే సీతారాం నాయక్కి ఏమైనా అవకాశాలు ఉంటాయి. సో సీతారాం నాయక్ ఉన్న అవకాశాలు అయితే చాలా తక్కువనే క్లియర్గా. సో ఇది మహబూబాద్ నియోజకవర్గం. నెక్స్ట్ మహబూబాద్ తర్వాత ఖమ్మంలో బీజేపీ తాండ్ర వినోద్రావు, బీజేపీ. నెక్స్ట్ బీఆర్ఎస్ నామా నాగేశ్వరరావు.
కాంగ్రెసు అభ్యర్థి లేరు, ఇక అభ్యర్థిని ప్రకటించలే. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలే. ఇక్కడ తాండ్ర వినోద్రావు ఉన్నాడు బీఆర్ఎస్లో, నామా నాగేశ్వరరావు కాంగ్రెస్లో అభ్యర్థిని ప్రకటించలే. అయినా కూడా ఇక్కడ వచ్చేసి నామా నాగేశ్వరరావు తిరగడం లేదు, తాండ్ర వినోద్రావు తిరుగుతాడు. ఈయన 2వ ప్లేస్లో ఉండే అవకాశాలు, బీఆర్ఎస్ 3వ ప్లేసు, కాంగ్రెస్ అభ్యర్థి 1వ ప్లేస్లో ఉంటే రెవల్యూషన్. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ ఇది కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నది. ఈ యొక్క నియోజకవర్గము ఖమ్మం జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్కి అనుకూలంగానే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థి ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలే ఉంటాయి. సో మొత్తానికైతే ఇప్పటి వరకు మనం 17 నియోజకవర్గాలు తెలుసుకున్నాం. సో ఈ 17 నియోజకవర్గాలలో కూడా మనము క్లియర్గా మనం చెప్పాలంటే ఏంటంటే, ఒకటి ఆదిలాబాద్లో వచ్చేసి బీజేపీ గెలుస్తుంది. నెక్స్ట్ ఆదిలాబాద్ తర్వాత రెండోది పెద్దపల్లి వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు పెద్దపల్లి. నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ వచ్చేసి బీజేపీ గెలిచే అవకాశాలు. నెక్స్ట్ 4వది నిజామాబాదు బీజేపీ గెలిచే అవకాశాలు. 5వది జహీరాబాద్ బీజేపీ గెలుస్తుంది. మెదక్ బీజేపీ. మెదక్ తర్వాత మల్కాజిగిరి ఈటల రాజేందరే బీజేపీ గెలుస్తుంది. నెక్స్ట్ సికింద్రాబాద్ బీజేపీ గెలుస్తుంది. హైదరాబాద్ డౌట్ బీజేపీ ఆర్ ఎంఐఎం, ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి గెలిచే అవకాశాలు. ఎక్కువ శాతం అయితే బీజేపీకే మొగ్గున్నది. ఇది 9 ఇక్కడ. నెక్స్ట్ 10వది హైదరాబాద్ తర్వాత చేవెళ్ళ బీజేపీ. మహబూబ్ నగర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. ఇక్కడ బీజేపీ ఎక్కువ అవకాశాలు, బీజేపీకి ఎక్కువ ఉన్నాయి. అంటే అది బిగ్ ఫైట్ అన్నట్టు. ఇక్కడ అక్కడ బిగ్ ఫైట్ అన్నట్టు. 12 నాగర్ కర్నూల్ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ నల్గొండ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బిగ్ ఫైటు, కాంగ్రెసే గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. భువనగిరి ఇక్కడ బీజేపీ భువనగిరి. తర్వాత వరంగల్ బీజేపీ. మహబూబాద్ కాంగ్రెస్. ఖమ్మం కాంగ్రెస్. సో ఇవి 17 నియోజకవర్గాలు కూడా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 నియోజకవర్గాలు బై డిఫాల్ట్ 11 నియోజకవర్గాలు బీజేపీ. నెక్స్ట్ బీఆర్ఎస్ 1. బీఆర్ఎస్ ఒక్కటే ఒక నియోజకవర్గం బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది, 1 బీఆర్ఎస్. ఇక కాంగ్రెస్ 1 2 3. సో 3 కాంగ్రెస్. 3 కాంగ్రెస్ అంటే 11 1 12 3 ఇక్కడ 15 నియోజకవర్గాలు అనేవి. ఇక అయిపోయిన తర్వాత హైదరాబాదులో ఎంఐఎం అన్న బీజేపీ, ఎంఐఎం ఆర్ బీజేపీ హైదరాబాద్లో 15 1 16 అయిపోయింది. నెక్స్ట్ మహబూబ్ నగర్లో
మహబూబ్నగర్లో బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆర్ కాంగ్రెస్. సో ఈ రెండు డౌట్. అంటే మొత్తానికైతే భారతీయ జనతా పార్టీకి 11 సీట్లు, బీఆర్ఎస్కు 1, ఒకవేళ కాంగ్రెస్కి వస్తే 3-1 4 సీట్లు, ఎంఐఎంకు 1 సీట్ వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. సో ఇది లోక్సభకు సంబంధించిన విశ్లేషణ. ఏమన్నా దీని మీద మీకు ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.